జనగొంతుకు స్వాగతం. ఈరోజు మనం సిద్దిపేట రావడం జరిగింది. సిద్దిపేట భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కల్లాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మనము ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే ట్రేడ్ యూనియన్గా కార్మిక సంఘాల వర్గాల్లో ఒక వినూత్నమైన ఒరవడిని సృష్టిస్తుందో ఆ యొక్క ఒరవడిలో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సాధించిన విజయాల పట్ల వీరిని మనము ఇంటర్వ్యూ చేస్తూ దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం ఈరోజు సిద్దిపేట రావడం జరిగింది. నమస్తే అండి శ్రీనివాస్ గారు. దాదాపు 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ సాధించిన కార్మిక వర్గాల్లో సాధించిన విజయాలు ఏమైనా మీరు గుర్తించడం జరిగిందా? నమస్కారం, స్వాగతం. ముఖ్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది దేశంలోని భారతీయ మజ్దూర్ సంఘ్ రాజకీయాలకు అతీతంగా ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలో ఆ రోజున దత్తోపంత్ టెండేజీ గారు రాబోయే కాలంలో కార్మికుల యొక్క స్థితిగతులు ఈ దేశంలో చాలా విపరీతమైన పరిస్థితిలో వెళ్ళిపోయేటట్టు ఉందని ఆ రోజున ఎందుకు గ్రహించారంటే వారు ఇంకో కార్మిక సంఘాల్లో అధ్యయనం చేసి వారు భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మీరు చూడండి, ఏఐటీసీ నుంచి సిఐటియు, హెచ్ఎంఎస్ ఎన్నో రకాల చీలికలు వచ్చాయి వాటిలో, అంటే వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక సిద్ధాంతము, దానికి ఒక పద్ధతి, ఏదైతే సిద్ధాంతంతో కూడినటువంటి దీన్ని 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చీలిక అనేది లేకుండా భారతీయ మజ్దూర్ సంఘ్ అది మాత్రం ఉద్యమిస్తాము. రెండోది, ఈ మధ్యకాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ చేసినటువంటి ఘనత దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మార్పులు ఈ రోజున బోనస్ యాక్ట్ ఏదైతే ఉందో 3.5 నుంచి 7 వరకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కనీస వేతనాలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దత్తాత్రేయ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 18,000 చేశారు. వీడియోతో కలుపుకుంటే 21,000 ఈ రోజున తీసుకుంటా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలి, కానీ వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీల యొక్క వేతనాలు చాలా లక్షల్లో పెంచారు. కానీ కార్మికుని యొక్క వేతనము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే కనీస పెన్షన్ ఏదైతే 18,000 రూపాయలు ఉందో, ఇవాళ తెలంగాణలోని తీసుకున్నటువంటి వేతనం ఎంత? 12,800 రూపాయలు పొందుతూ ఉన్నారు. ఈ రోజున 12,000తో తెలంగాణ రాష్ట్రంలో పిల్లల్ని పోషించుకుంటూ ఏదో ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు జీవిస్తూ ఉంటే ఈ రోజున సాధ్యమా కుటుంబాన్ని తీసుకుపోవడానికి? పిల్లలను ఒక స్కూలుకు పంపిస్తే 50,000, 1,00,000 రూపాయలు ఈ రోజున ఎల్కేజీ, యూకేజీ కట్టే పరిస్థితి తెలంగాణ. అట్లాంటి పరిస్థితుల్లో వైద్యము, విద్య అనేది చాలా ప్రమాదకరంగా తయారైంది. కాబట్టి కార్మికుడు జీవించే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగం ఒక్కటి కావాలి, కార్మికుడు ఉద్యమించాలి. రెండోది, కార్మిక సంఘాలు ఏదైతే చెప్పారో కేంద్రంలో చాలా సమస్యలను ఈ రోజున మోడీ ప్రభుత్వం వచ్చి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా మనం ఎన్నో ఉద్యమాలు తెలిసి వాళ్ళకి క్లుప్తంగా వివరించి చాలా సమస్యలను ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే దాదాపుగా వారు భారతీయ మజ్దూర్ సంఘ్ అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఈ రోజున 50 కోట్ల మంది దేశంలో జీవిస్తూ ఉన్నారు. ఈ 50 కోట్ల మందికి ఏ విధంగా రక్షణ కలగాలి? కనీసం వైద్యం, విద్య లేని పరిస్థితులు. కాబట్టి ఆ రోజు నుంచి చెప్తే ఈ చట్టాల మార్పు అనేది దాదాపు స్వాతంత్రం బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఈ రోజున మార్పు జరగలేదు. ఈ మార్పు కోరుతున్న సందర్భంలో కొన్ని అంటే రాజకీయంతో ముడిపడినటువంటి కార్మిక సంఘాలు ఈ రోజున దాన్ని ఇది అంతా కూడా రాజకీయంతో మోడీ ప్రభుత్వం చేసి అరే నిజమేంది అబద్ధమైంది, మేము కూడా భారతీయ మజ్దూర్ సంఘ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున కోడాన్ వేజ్ ఉంది, అందులో మించి విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా బయటకు వచ్చి చర్చించండి, ఏదైతే కార్మిక సంఘాల మధ్యలో మాట్లాడండి. కానీ కార్మిక సంఘాలలాగా కార్మిక సంఘాలు మాట్లాడడం లేదు. కేవలం ఆ రాజకీయ నాయకునికి ఆడున్నటువంటి వాళ్ళ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వాళ్ళకు జోక్కుంటూ ఇది తప్పు. అట్లాగే సోషల్ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ప్రతి అసంఘటిత కార్మికునికి ఈ రోజున రోజు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, కాంట్రాక్ట్లో సఫాయి పని చేసేవాళ్ళు, వాళ్ళకి వైద్యం లేదు, విద్య లేదు. అట్లాంటి ఈ కోడ్లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, దాని రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో వాళ్ళందరూ కూడా ఈఎస్ఐని, పిఎఫ్ను లభించేటువంటి అవకాశం ఉంది. అసంఘటిత కార్మికులకు కూడా మీరు బిఎంఎస్ తరఫున పోరాడి ఒక ఈఎస్ఐ, సామాజిక భద్రత ఏర్పాటు చేయడానికి చట్టాల రూపకల్పన చేస్తున్నారని అంటారు.
భారతీయ మజ్దూర్ సంఘ్ను కేంద్ర ప్రభుత్వం దీని చట్టాల మార్పు విషయంలో అందరి కార్మిక సంఘాలను పిలవడం జరిగింది. కానీ ఆ కార్మిక సంఘాలు ఓపికతో కార్మికుల గురించి ఆలోచించేటువంటి లేదు, కేవలం రాజకీయంగా వాళ్ళని వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ రాజకీయ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల పక్షాన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతుంది. ఇప్పటి కూడా 2 కోడ్లలో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ ఐఆర్ కోడ్ కావచ్చు, ఓఎస్ఎస్ కోడ్ కావచ్చు, దాన్ని మనం వ్యతిరేకిస్తలేము. అందులో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్పు చేయమని కొట్లాడతాం. దానిపైన ఇప్పుడు రాబోయే ఏదైతే 9వ తారీఖు నాడు, ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కలెక్టరేట్లకు మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే దేశంలో ఈ రోజున కనీస పెన్షన్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో కేంద్ర పిలుపు మేరకు సెప్టెంబర్ 19 నాడు దేశవ్యాప్తంగా ఈ రోజున మనము ముట్టడిస్తూ ఉన్నాం. కలెక్టరేట్ల ముట్టడి, పిఎఫ్ ఆఫీసుల ముట్టడి. ఈ రోజున 5,000 కనీస పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. కానీ 5,000 రూపాయలు కూడా రాష్ట్రాల వారిగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఏదైతే ఉందో ఓట్ల కొరకు వాళ్ళ సీటు కొరకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కార్మికుడు వాళ్ళ షేరును కట్టుకుంటూ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించుకుంటూ దాదాపుగా ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు పనిచేస్తే అనే కనీస పెన్షన్ 5,000 రాకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారు? మనం వీడియోతో అడుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క భూమిక ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఈ రోజున కమ్యూనిస్టులు ఏదైతే చెప్తా ఉన్నారో, కమ్యూనిస్టులు పుట్టినటువంటి రష్యాలో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కమ్యూనిస్టు వాళ్ళు భారతీయ మజ్దూర్ సంఘం స్వాగతించి భారతీయ మజ్దూర్ సంఘ సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకేం కావాలి? కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు కళ్ళు తెరవాలి. స్వయాన భారతీయ మజ్దూర్ సంఘ్ పిలిపించుకొని భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క సిద్ధాంతము వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రక్రియ 70 సంవత్సరాలు కూడా మీలో మార్పు రాలేదు, ఇదే సిస్టంలో సిద్ధాంతం ఇప్పటి కూడా నడుస్తుంది అని అంటే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు ప్రపంచం అంతా. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ఘనత అది. ఎంతోమంది కార్మికుల యొక్క జీవితాలను వాళ్ళ జీవితాలతో ప్రభుత్వానికి కళ్ళు తెరిపించుకుంటూ సమస్యలను ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఎవరో వచ్చి మాకు చెప్పకున్నా సరే కేవలం మనమే కార్మిక సమస్యలను తెలుసుకొని పోతా ఉన్నాం. ఈ రోజున బీడీ కార్మికులు దాదాపు భారతదేశంలోని 80 లక్షల మంది పైగా ఇవాళ కార్మికులు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సాయం చేయడం లేదు. అయినప్పటికీ కూడా దాన్ని అన్ని పొగాకు ఉత్పత్తుల నుండి బీడీ పరిశ్రమను సపరేట్ చేయాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ వెల్ఫేర్ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా వెల్ఫేర్ అనేది పోయింది. కాబట్టి టీఎస్ఐని తీసుకురమ్మని చెప్పి మనము దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయేటువంటి ఏదైతే సోషల్ సెక్యూరిటీ కోడ్లో వాళ్ళకు కూడా ఈఎస్ఐని అవకాశం వస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద అందరూ కూడా ఈఎస్ఐ ఏదైతే సౌకర్యం ఇస్తారో ఇది భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ఘనత. ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా పోతా ఉంది. అట్లాగే తెలంగాణలో భవన నిర్మాణం ఈ రోజున కేంద్రం చట్టం చేసిన తర్వాత భవన నిర్మాణంలో కార్మికులకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఎమ్మెల్యేకు ఆ చైర్మన్కు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా భవన నిర్మాణ బోర్డులో డబ్బులు తీస్తూ ఉన్నారు. కానీ కార్మికునికి మాత్రం ఆ పథకం అందాలంటే సులువుగా అందే పరిస్థితి లేదు. 6 నెలలు కాలాలు 1 సంవత్సరం పాలన పోతా ఉంది. కనీసం ఐడి కార్డు తీసుకోవాలంటే కూడా 3 సార్లు వచ్చి తంబు పెట్టే పరిస్థితి. మరి ఆ కార్మికుని 3 రోజులు వస్తే 3 రోజుల కూలి పోతే వాళ్ళ యొక్క కుటుంబం ఏ విధంగా జీవించాలి? ఇది తెలియదా రాష్ట్ర ప్రభుత్వాలకు? తెలిసినప్పుడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మార్పు రావాలంటే కార్మిక లోకం అనేది మార్పు రావాలి. కార్మికులంతా కూడా వ్యతిరేకించాలి. ఈ రోజున అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు కంప్లీట్గా చర్చ లేని వాళ్ళు, పేదవాళ్ళు, కార్మికుల యొక్క స్థితిగతులు వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళని ఏ విధంగా సమస్యల నుంచి డెవలప్ చేస్తాం, ఈ చర్చ ఉండాలి. కానీ కేవలం మీరు అక్కడ కుంభకోణం, మీరు ఇక్కడ కబ్జాలు, రాజకీయాలు, ఈ ఎమ్మెల్యే అండ్లగోడు, ఈ చర్చలు తప్ప కార్మికుల గురించి ఏ ఒక్క రోజున అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారా? కానీ ఇవాళ 2 కోట్ల మంది కార్మికులు తెలంగాణలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన ఎవరికి ఉంది? కాబట్టి రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క కల్పన కూడా అదే, సంకల్పం కూడా ఏంటంటే ప్రతి గ్రామ స్థాయిలో అసంఘటిత కార్మికుల పక్షాన రాజకీయాలకు అతీతంగా ఈ రోజున వాళ్ళ సమస్యలను తీసుకుపోయి మన యొక్క శక్తిని నిరూపించుకొని వాళ్ళ సమస్యలను తీసుకుపోవడానికే భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క విధానాన్ని ఆలోచిస్తుంది. మన మధ్యలో బిఎంఎస్ అనుబంధ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. మీ భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉన్నారో చాలా వరకు మేము వింటున్నాం, కొంత లేబర్ శాఖ అంటే కార్మిక శాఖలో అసలు కార్మికులకు బదులుగా కొంత ఫేక్ కార్మికులకు కూడా ఇస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా
అసలైన కార్మికులకు రావాల్సిన లబ్ధి సమయానికి అందకుండా ఉన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మీరు చేస్తున్న పోరాటాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మెంబర్షిప్ చేసుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది. ఎవరైతే నిజమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెంబర్షిప్ చేసుకోవడం కష్టమైన పరిస్థితి ఉంది. అనేక సార్లు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అవును, తెంపుకుంటున్నారు. తిప్పుకుంటా ఉన్నారు. ఎవరైతే పైరవికారులు ఉన్నారో వాళ్ళకి ముందు అయిపోతున్నాయి. వాళ్ళకి అసలు తిరిగే పని కాదు కదా, ఈజీగా పేపర్ తీసుకెళ్ళగానే ఎవరు తీసుకెళ్ళినా చేసే పరిస్థితి ఉంది. అట్లా ప్రతి చోట కమిషన్ ఏజెంట్లతోటి నడవబడుతుంది. ఆ ఆఫీసులన్నీ కూడా అలాగే ఉంది. మనం ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు మనం ఏసీఎల్ ఆఫీస్, డీసీఎల్ ఆఫీసుల్లో ఆల్రెడీ మనం కంప్లైంట్లు ఇచ్చి ఉన్నాం. ఆ విషయాల మీద పోరాటాలు చేసి ఉన్నాం. అట్లాగే ఏదైతే కరోనా పేరు చెప్పుకొని 1,004 కోట్ల రూపాయలకు ఏదైతే ఖజానా నుంచి ఖాళీ చేసి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ వాడుకుందో వాటిని తిరిగి మళ్ళీ బేషరతుగా అందులో మళ్ళీ జమ చేయాలనే విషయాన్ని మనం ఇంతకుముందు కూడా డిమాండ్ చేశాం. అట్లాగే ఒకసారి బీసీ కమిషన్లో కంప్లైంట్ కూడా చేశాం. వాళ్ళు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. 2 సంవత్సరాల నుంచి ఆ కేసు అలా పెండింగ్లోనే ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారో, ఎలా ఖర్చు పెట్టారో సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. బేషరతుగా వాళ్ళు ఇప్పటికైనా సరే వాటిని బోర్డులో జమ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్టేట్ వైజ్గా యూనియన్ సభ్యులతోటి ఒక టీం తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు కూడా ఆఫీసర్లతోటే నడుపుతూ ఉన్నారు. దాన్ని ఆ సమస్యలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరైతే సమస్యలు నిజంగా ఇబ్బంది అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి ఇవ్వకుండా పెండింగ్లు పెట్టేసి ఆపేసి వాళ్ళకి రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే పేపర్లో మనం గతంలో కూడా చూసాం, బతికున్నాడని కూడా చంపేసి పైసలు వసూలు చేసుకొని పంచుకున్న రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాటన్నింటిని వెంటనే అరికట్టాలని మేము ఇప్పుడు కూడా ఉద్యమం చేయబోతున్నాం. మళ్ళీ ఒకసారి వాటి మీద మళ్ళీ ఉద్యమం చేసే పనిలో ఉన్నాం మేము. ఆ విషయంలో పోరాటం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పుడు అసలు సభ్యులు చనిపోయినప్పుడు ఎన్నో కారణాలు చెప్పి వాటిని రాకుండా ఆపేయడమో, లేకపోతే ఏ కమిషన్ ఏజెంట్ రాలేదు కాబట్టి వాటిని పక్కకు పెట్టేయడమో, అంటే కమిషన్ ఏజెంట్ని ఏర్పాటు చేసుకోమని ఇండైరెక్ట్గా చెప్పే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న టీం అందరూ కూడా ఆఫీసర్లతో కలిసి ఉంది కాబట్టి కార్మిక సమస్యలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా బిజినెస్ లాగా చేసుకొని వసూలు చేసుకొని పోవడమే తప్ప, అన్ని దొంగ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసేసి పైసలు వసూలు చేసుకోవడమే తప్ప నిజమైన సమస్య ఉన్న వాళ్ళని మాత్రం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు కానీ ఇవ్వడం లేదు. ఈ విషయంలో మేము మళ్ళీ కూడా పోరాటం చేయబోతున్నాం. అది కొద్ది రోజుల్లో, వారం 10 రోజుల్లోనే అన్ని డీసీఎల్ ఆఫీసుల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో లెటర్లు ఇవ్వబోతున్నాం. వాటి మీద ఉద్యమం చేయాలి. నమస్తే అండి. కార్మిక లోకానికి చక్కని విషయాలు అందించారు. కృతజ్ఞతలు.